ఇక అప్డేట్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. చెన్నారావుపేట మండలం 16 చింతల దండాలో భార్యాభర్తల హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాలతో బన్నీ అనే వ్యక్తి బానోతి శ్రీను సుగుణ దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో దంపతులిద్దరూ అక్కడికక్కడ మృతి చెందారు. వారి కుమారుడు మదన్ లాల్, కుమార్తె దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో దీపిక కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. నాగరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీసీపీ తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మోర్చరీకి తరలించారు. గతంలో నాగరాజు, దీపిక ప్రేమ వివాహం చేసుకున్నారని డీసీపీ రవీందర్ తెలిపారు. అయితే పెద్దలు వారిని దూరం చేయడంతో దీపిక తల్లిదండ్రులపై నాగరాజు కసిపెంచుకున్నాడని, హత్య చేశాడని డీసీపీ రవీందర్ చెప్పారు. విడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి విడగొట్టింది అన్న ఉద్దేశంతో వాడు కష్టంతో చంపిండు అమ్మ నాన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని ఎందుకు ఏ రాత్రి వచ్చింది? ఎందుకు వచ్చింది? 2 o'clock వచ్చింది. మేకల బన్నీ లవ్ మ్యారేజ్. అమ్మాయి కాలేజీకి పోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. కాలేజీకి పోతా అంటే మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం కేసులు పెట్టిన తర్వాత మన అక్కడ శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది. ఆయన అగ్రిమెంట్ చేసిండు, ఇప్పటి నుండి అమ్మాయి జోలికి పోవచ్చు, అమ్మాయికి చేయొద్దని. అప్పటి నుండి ఈయన కసి పెట్టుకొని రాత్రి 12:30 వచ్చి కత్తి, అది పెద్ద కత్తి తలవారు టైప్ ఇదే రోడ్ల మీద మూడుతో ఎరుకల దగ్గర అలాంటి కత్తి. ఈయన బయట పడుకున్నారు, వాళ్ళు బయట పడుకున్నారు.